హాయ్, వెల్కమ్ టు తెలుగు టీవీ అండి. నేను మీ వెంకట్ బల్సిపాటి. ఇప్పుడు నా వెనుక బోర్డు అది చూస్తున్నారు. సాధారణంగా ఎలక్షన్స్ సర్వేల టైంలో ఈ బోర్డు ఉపయోగించి కొన్ని పాయింట్లు రాస్తూ చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఏంటబ్బా అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. ఇక్కడ హూ కిల్డ్ ప్రవీణ్? ప్రవీణ్ అంటే అదే ఇప్పుడు మనకి ఆయన పాస్టర్ గారు అనేది పగడాల ప్రవీణ్ ఆయన పూర్తి పేరు. హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆయన. మరి ఆయన మృతి ఒక మిస్టరీగా మిగిలింది. మరి అది క్రైస్తవ సమాజం, క్రైస్తవ తోటి పాస్టర్లు అందరూ కూడా దీనిపైన విచారణ జరిపించాలి అని చెప్పి ఇది అవుతా ఉంది. ఆయన వెనక ఏదో దాడి జరిగింది ఆయన పైన, ఏది అది సహజ మరణం కాదు అని చెప్పి క్రైస్తవ ఇతర సువార్త ప్రసంగికులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, కొంతమంది మాట్లాడారు. అయితే అసలు ఇది ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అనేది విశ్లేషిస్తే ఒక 4 పాయింట్లు, నాకు 4 సందేహాలు వచ్చాయండి. ఒకటి, ఇప్పుడు ఆయన క్రైస్తవ సమాజంలో చాలా మంచి పేరు ఉన్నాయని అనేది అర్థమైంది. ఆయన 2 బిడ్డలతో పాటు ఇంకో 10 మందిని ఆయన ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని చదివిస్తూ, వాళ్ళకి అంతా నేర్పిస్తూ, వాళ్ళ విద్యా బదులు ఖర్చులు అన్నీ కూడా చూసుకుంటూ ఆయన వాళ్ళు పోషిస్తున్నారు అని చెప్పి కూడా తెలిసింది. చాలామంది పాస్టర్లలో మంచి ఇదిలోనే ఉంటారు. సమాజానికి, క్రైస్తవ సమాజానికి, బిలీవర్స్కి వాళ్ళ యొక్క ప్రవర్తన తీర్చిదిద్ది సమాజంలో ఒక ప్రేమ, అంటే సమాజంలో ఒక బ్యాలెన్స్ని, అంటే జీసస్ చెప్పినటువంటి నిన్ను నువ్వు ప్రేమించు, నీ తోటి వాళ్ళను ప్రేమించు అనే ఒక సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేస్తూ, అలాగే వాళ్ళ దైనందిన జీవితంలో ఉండే సమస్యలకి వాళ్ళు ఏదైనా సహాయం చేయగలిగితే వాళ్ళు ఓదార్చుతూ చేయగలిగిన సహాయాలు చేస్తుంటారు. చాలామంది చేస్తుంటారు. అట్లనే కొంతమంది పాస్టర్లు సంపాదన ధ్యేయంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, బాగా మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అది కేవలం క్రైస్తవ సమాజానికి పరిమితం కాలేదు. హిందూ సమాజంలో అలాగే ఉన్నారు కొంతమంది, అలాగే వేరే ఇతర ముస్లిం సమాజం చూసుకోవచ్చు, అక్కడ కూడా కొంతమంది, అంటే ఈ బోధకులు ఇట్లా మంచి చెడు అనేది అన్ని చోట్ల ఉందనేది చెప్పడం నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఫస్ట్ బుల్లెట్ మీద వెళ్ళడం అనేది ఒక పెద్ద సాహసం అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన వయసు 45 ఏళ్ళు పైన బయట ఉంది. ఏ బస్సు ఎక్కి కూర్చుంటే హాయిగా ఎక్కితే నైటు ఆడ దిగొచ్చు. దాదాపు 500 కిలోమీటర్లు ఉందండి, దూరం ఏం తక్కువగా. దానికి తోడు ఇక్కడ ఇప్పుడేమన్నా ఇది చలికాలం కాదు, ఎండలు దంచి కొడుతున్నాయి, టెంపరేచర్ టుంగచ్చిగా ఉంది. అంటే ఇది వేరే, అంటే అన్నీ అది ఏం జరిగింది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి కేవలం ఎవరు అందరూ మాట్లాడేవాళ్ళు అందరూ ఏదో దాడి జరిగి ఉంటుంది క్రైస్తవ సమాజం మీద, లేదంటే దానికి ఏదో రాజకీయ రంగు పులుము పూసే ప్రయత్నాలు, కేఏ పాల్ లాంటి వారు మాట్లాడుతుండడం, ఇవన్నీ చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. అసలు విషయాన్ని దాన్ని అంటే ఇది చేయకుండా అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది, ఏదైనా అటువంటిది జరిగినప్పుడు ప్రాబబిలిటీస్ ఉంటాయి కదా, మల్టిపుల్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒకటే కాదు, 4-5 కోణాల్లో జరిగే అంశం ఉంటుంది. దాన్ని అట్లా బేస్ చేసుకుని నాకు 4 సందేహాలు వచ్చినాయండి. ఒకరిని పొగడటము, లేదంటే ఇంకొక మతాన్ని ఇది చేయటము అనేది కాదు ఇక్కడ. నాకు చాలామంది క్రైస్తవ సోదరులు, మిత్రులు ఇది కూడా ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇదిలో కన్వర్టెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది చిన్న పాస్టర్లుగా చేస్తున్న వాళ్ళు అంతా. స్వతహాగా నాకు జీసస్ ఐడియాలజీ ఇష్టం. గ్రేట్ రిఫార్మిస్ట్ అండ్ ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని అందించింది ఆయనే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. సో ఇప్పుడు అసలు ప్రవీణ్ గారికి ఏం జరిగి ఉండొచ్చు అనేది కనుక చూసినట్లయితే, ఫస్ట్ ఇప్పుడు ఆయన ఎవరు చంపారు? ఇప్పుడు మాట్లాడిన సోదరులు కొంతమంది ఆయన మీద దాడి జరిగి ఉంటుంది, లేదంటే అదొక ఏదో హత్య జరిగింది అన్నట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్ప అసలు విషయం స్ట్రైట్గా ఎవరు మాట్లాడరేంటి? మరి మాట్లాడినప్పుడు ఎందుకు ఇంకా
దేవుడు శిక్షిస్తాడు, అవి శిక్షిస్తాడు, అవి కాదు కదా. మీ దగ్గరికి మీడియా వచ్చింది, 1-2 ఛానల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఫోకస్ పెట్టి చెప్పినప్పుడు ఆ సందేహం ఏదో వ్యక్తపరచాలి కదా. సమాజానికి తెలియాలంటే మీకున్న డౌట్ ఏంటి, ఆ డౌట్ని క్లియర్గా చెప్పగలగాలి కదా. చెప్పలేరు, ఏదో జరిగింది అన్నట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అది నేనైతే ఖండిస్తున్నాను. ఇప్పుడు చూద్దాం 4 అంశాలు ఏంటంటే, ఒకటి, ఇప్పుడు ఆయనకి ఎవరున్నారు ఫస్ట్. ఇప్పుడు ఆయన మామూలుగా చనిపోలేదు, ఎందుకంటే మనం చూసాం ఆ బైక్ ఒక విజువల్ ఒకటి మనకి బయటకు వచ్చింది. ఆయన నిదానంగా బైక్ ఇట్లా స్లోగా, హెడ్ లైట్ లేదు, హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు, సైడ్ లైట్ బ్లింక్ అది వెలుగుతుంది, ఎక్కడో దగ్గర ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది స్లోగా బైక్. అంటే ఆ స్లైడ్ మరి అది కిందకి దిగుతున్నట్లుగా అనిపించింది, రోడ్డు నుంచి సైడ్ వే ఉంటుంది కదా, అట్లా అనిపించింది. ఆ విజువల్ ఒకటే మనకు కనపడింది. తర్వాత పేపర్లో వేసినటువంటి, ప్రముఖ పత్రికలో వేసినటువంటి బొమ్మ చూస్తే ఆయన చూడండి, ఆ బొమ్మ కూడా నేను మీకు చూపిస్తా, పేపర్లోదే ఫోటో తీసి పెట్టిన, ఒకసారి చూడండి ఎట్లుంది. ఆయన ఇట్లా పడిపోయి ఉన్నాడు, అచేతనంగా పడిపోయినట్లు ఉన్నాడు. మామూలుగా పైకి చూడటానికి బాగానే ఉన్నాడు, పక్కన బైక్ పడి ఉంది. అది చూస్తుంటే ఏంటి అసలు అర్థం కావట్లా, నిజంగానే ఒక మిస్టర్ లాగా అనిపిస్తుంది. అయితే ఆయన స్లోగా వచ్చారు, బైక్ని దింపుకుంటూ వచ్చారు. ఎంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చారు? హైదరాబాద్ నుంచి రాజమండ్రికి. అక్కడ ఆల్మోస్ట్ రాజమండ్రికి రీచ్ అయ్యారు. అక్కడ అది కొందారమా ఏదో శివారు ప్రాంతం, అక్కడ అక్కడ దాని ఆయన సైడ్కి వెళ్ళినట్టుగా మనకి ఆ సిసి ఫుటేజ్లో విజువల్ కనబడుతుంది. మరి ఇంత దూరం ప్రయాణం చేసిన మనిషి వేసవి కాలంలో 45 ఏళ్ళు పైబడిన వయసు, మరి 500 సుమారుగా కిలోమీటర్ల దూరము, మరి ఆరోగ్య సమస్యలు ఏమన్నా వచ్చి ఉంటాయా? డిహైడ్రేషన్ అయి ఉండొచ్చు బాడీ. మరి ఆయనకి ఏదన్నా అంతకుముందు ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండేది ఎప్పుడన్నా? ఇప్పుడు ఇవాళ రేపు 40s కాదు 30 ఇయర్స్ దాటిన తర్వాతే సిటీ జీవితాల్లో గుండెపోట్లు రావటం అనేది జరుగుతున్నాయి, కార్డియాక్ అరెస్టులు వస్తున్నాయి, ఉన్నోళ్ళు కూర్చున్నోళ్ళు అట్లా సడన్గా చనిపోతా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? అసలు మళ్ళీ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ అసలు వెళ్ళడం అనేది నాకైతే నచ్చలేదు. అదొక అడ్వెంచరే. ఏదో 25 ఏళ్ళ కుర్రోళ్ళు చేస్తే అదొక అర్థం ఉంది, కంప్లీట్ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఎంత అడ్వెంచర్ అండి అది. సరే, మరి ఆయన ఏ ధైర్యంతో వెళ్ళారు, ఓకే. మరి ఇది ఆరోగ్య సమస్య ఎందుకు అయి ఉండకూడదు? ఆయన కంటిన్యూస్గా అంత అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఎక్కడో మధ్యలో కొద్దిగా ఆగి ఉండొచ్చేమో. ఓవరాల్గా ఇప్పుడు వస్తున్న టెంపరేచర్ ఏమన్నా తట్టుకునే టెంపరేచర్ అండి? కాదు కదా. అది మనుషుల్ని మింగేసి చంపేసేటువంటి వాతావరణం. అంత టెంపరేచర్, అంత ఎండ, అంత సన్ స్ట్రోక్ ఇంత ఉంటుంది కదా. ఎంత హెల్మెట్ పెట్టుకున్నా కూడా బండి మీద ఇట్లా ద్విచక్ర వాహనం మీద వెళ్తుంటే ఆ గాలి, కొట్టే గాలి ఏమన్నా చల్లగా కొడుతుందా? కొట్టదు కదా. అంటే ఈ విషయం ఇదొక కారణం ఎందుకు అయి ఉండకూడదు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. 2, ఈ ఆరోగ్య సమస్య కాదు. సరే, ఆడ పడిపోయింది చూస్తే ఆయన హెల్మెట్లో నుంచి బ్లడ్ వచ్చింది, బైక్ మీద మామూలుగా ఉంది, మనిషి మామూలుగా ఉన్నాడు. ఎవరో కొట్టి ఇది చేశారు అనుకోవడానికి ఆయనకి ఎవరున్నారు అసలు శత్రువులు? ఆయనకి రాజకీయంగా శత్రువులు ఉన్నారా? విత్ ఇన్ ద పాస్టర్ కమ్యూనిటీలోనే ఆయన అంటే గిట్టని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదంటే ఈయన క్రైస్తవాన్ని బాగా ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఎవరన్నా ఈయనంటే గిట్టని వాళ్ళు వేరే మతం నుంచి, హిందూ మతం నుంచి కానీ లేదంటే వేరే ఇస్లాం మతం నుంచి కానీ ఎవరన్నా టార్గెట్ చేసి ఈయన ఊరు వెళ్ళే విషయం ఎంతమందికి తెలుసు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఆయన బైక్ మీద వెళ్ళారు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారు అంటే 1-2-3 చెప్పుంటారు. అది అందరికైతే చెప్పుకోరు కదా. అది ఓపెన్గా, అదేది బైక్ యాత్ర కాదుగా, పాదయాత్ర లాగా ఓపెన్గా మీడియాకి చెప్పి చేసింది చేయడానికి. మరి ఎట్లా అసలు ఏం జరుగుతుంది? ఎవరు దాడి చేసిన వాళ్ళని అంటున్నారు, దాడి జరిగి ఉండొచ్చని సందేహపడుతున్నారు కదా. ఎవరు చేసి ఉంటారు? యాంటీ క్రిస్టియన్
గురువులు ఎవరైనా చేసి ఉండొచ్చా అంటే స్ట్రైట్గా మాట్లాడుతున్నా. అంటే హిందూ బేస్డ్ వాళ్ళు గురువులు, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతుంటారు, క్రిస్టియన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే హిందూయిజాన్ని విమర్శించే క్రైస్తవులు ఉన్నారు. అవన్నీ ఆ రచ్చ నడుస్తూనే ఉంది. అట్లా ఈయన ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు ఆయన ఏమి కాంట్రవర్షియల్ పర్సన్ గారు ఇప్పుడు తప్ప మామూలుగా ఎప్పుడు కూడా ఆయన పేరు నేను వినలేదు. అంటే గొడవలకు సంబంధించి కానీ వేరే వేరే క్రిస్టియన్ ఇష్యూస్ అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఏదైనా ఒక వాయిస్ అంటే ఐ మీన్ నాన్ కాంట్రవర్షియల్ అనేది అర్థమైంది నాకు ఇప్పటిదాకా. ఆయన ఒక అజాత శత్రువు అన్నట్లుగా నాకు అనిపించింది మొత్తం ఆయన ఇదంతా కూడా చూసినట్లయితే. మరి ఇంకెవరు చంపుంటారు ఎట్లా? ఒకవేళ చంపేశారు, ఆయన చంపేసి అట్లా పడేశారు అని అనుకుంటే ఆయన బైక్ మీద వెళ్తుంటే అది రాజమండ్రి శివారు ప్రాంతాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనిషిని ఇచ్చేసి ఉంటారా? నాకైతే అది అట్లయితే అనిపించట్లేదు. నా ఇది ప్రకారం కార్డియక్ అరెస్ట్ జరిగి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇదేదో డైవర్ట్ చేయడానికి, లేదంటే నేను యాంటీ క్రిస్టియన్ అని, లేదంటే నేను ఒక హిందూ ఐడియాలజిస్ట్ అని ఇట్లా కొంతమంది మీలో ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఏదో మనసు తదో భావం అని, యద్భావం తద్భవతి అంటారు కదా, ఉంటుంది. కానీ ఇది వాస్తవంగా చూడాల్సినటువంటి అంశం. ఇది హైదరాబాద్ నుంచి రాజమండ్రికి 45 ఏళ్ళ ఆయన బుల్లెట్ వేసుకుని వెళ్ళడం ఏంటండి? మరీ విడ్డూరం కాకపోతే హాయిగా బస్సు మీద వెళితే బాగుండేది కదా. సరే, ఆయనే ఉన్న ఈ సోషల్ మీడియా ఉందని అది ఉందని హిందూయిజాన్ని కామెంట్లు చేసి శత్రువులను పెంచుకున్న వ్యక్తిగా అని నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఇంకెవరు ఆయన మీద అటాక్ చేసి ఉంటారు. అది కాకుండా ఒకవేళ ఆయనకి ఏమైనా ఇంటర్నల్గా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, లేదంటే మరి అన్నదమ్ముల మధ్య ఏమైనా డిస్ప్యూట్లు కానీ ఉన్నాయా? ఎందుకంటే ఎవరో అతిథులు కాదు కదా. ఇవాళ రేపు ఆస్తుపాస్తుల విషయాలు, ఈ రక్త సంబంధాలను కూడా ప్రాణాలు తీసుకున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మరి అదేమన్నా ఉందా? అవేమీ బయటకు రావట్లేదు. ఏది అందరూ కూడా మీడియా వాళ్ళు ఏదైనా పెడితే మిగిలిన ఛానల్ వాళ్ళు కవర్ చేయలేదు. క్రైస్తవులు అంటే వీళ్ళకి నిర్లక్ష్యం, అవి ఇవి ఇవి అదే కొన్ని ఛానల్స్ వాళ్ళు రాలేదు. నిజంగానే వాస్తవంగా ఈ విషయంలో ఒకళ్ళిద్దరు కవర్ చేశారు. వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. నిజంగానే క్రైస్తవులు అంటే ఒక వాళ్ళ ఇష్యూస్ అంటే మరి కొంత నిర్లక్ష్యం కనబడుతున్న ధోరణి కనబడుతుంది. అదే మామూలుగా ఏదైనా క్రైమ్ జరిగిందంటే మాత్రం వెళ్ళి మొత్తం అక్కడే ఉంటారు. అఫ్కోర్స్ అది రాజమండ్రి దగ్గర జరిగింది. మరి అక్కడ హైదరాబాద్లో జరిగి ఉంటే ఇక్కడ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ త్వరగా స్పందించి ఉండేదేమో చెప్పలేదు. అది ఎక్కడో దూరాన జరిగింది కాబట్టి మొదటి నుంచి కూడా ఈ క్రైస్తవ విషయాలు అన్నప్పుడు కొంత మీడియా కొంత నిర్లక్ష్యం చేసే ధోరణి కనపడుతున్న మాట కూడా వాస్తవం. కానీ అసలు విషయం ఏంటి? ఆ మాట్లాడే పాస్టర్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏమై ఉంటుందంటే ఏదేదో చెప్తారు. ఎవరు చెప్పుకుంటారు? ప్రవీణ్ గారిని చంపాల్సిన అవసరం ఏంటి ఎవరికి అని నేను అడుగుతున్నాను. ఆయన అజాత శత్రువు అనిపించింది నాకు. మంచి పనులు చేస్తున్నారు. మంచి పనులు చేసేవాడిని అంత టార్గెట్ చేసి ఆయన ఎక్కడో రాజమండ్రి దగ్గర ఉంటే ఆయన్ని చంపేసి, ఇంకొక ఆయన ఎవరో చెప్తున్నాడు ఆయన్ని ఎక్కడో కొట్టి చంపేసి ఆయన లాంటి మనిషిని ఆ బైక్ ఎక్కించి అక్కడ అట్లా వెళ్ళేలాగా చేసి ఆ తర్వాత ఆయన అక్కడ పడేశారు ఆయన శవాలని. వామ్మో, సినిమా డైరెక్టర్లకి మించి ఆయనకి ఆ క్రియేటివిటీ ఉందేమో అనిపించింది నాకు. ఆయన ఇమాజినేషన్ అదొక సందేహం వ్యక్తపరిచింది ఆయన. మరి కేఏ పాల్ గారు అయితే ఆయనకి ఇదే సంది అని చెప్పి మరి ఆయన రాజకీయ మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేయించినట్ట, పవన్ కళ్యాణ్ చేయించినట్టు ఆయన టార్గెట్ వీళ్ళని విమర్శించాలి. ఆయనకేం పని లేదు ఈ మధ్యకాలంలో. సో కాబట్టి ఆయన వెర్షన్ అయింది. అసలు నిజంగా ఏం జరిగి ఉంటుంది? తర్వాత ఎందుకు ఇప్పుడు ఒకవేళ ఆస్తిపాస్తులు గొడవలు ఏమైనా ఉన్నాయా? మరి అది కూడా చూడాల్సిన అంశమే కదా. వాళ్ళు ఎవరన్నా ఇచ్చేసారా? విత్ ఇన్ ద క్రైస్తవ కమ్యూనిటీలోనే ఆయన ఎదుగుదలని, ఆయన పేరుని చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఎవరన్నా ఎందుకు చేసి ఉండకూడదు? ఒకవేళ అదే హత్య కోణము, లేదంటే ఏదో జరిగింది, ఎవరో దాడి చేశారని అనుకుంటే ఈ కోణాన్ని ఇదే సందని చెప్పి అది ఎట్లాగూ హిందువుల మీదకి వెళ్ళిపోద్దులే, హిందూ గురువుల మీదకి మనం వేసేద్దామని అట్లా ఎందుకు ఆలోచన చేసి ఉండకపోవచ్చు? అలా జరిగి ఉండకూడదా?
ఇప్పుడు క్రైస్తవులు అంటే క్రైస్తవం అంటే హిందూ బీజేపీకి పడదు కాబట్టి ఇట్లా అంటే హిందూయిజం వర్సెస్ క్రైస్తవం అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆడ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి ఎవరో వచ్చేసి ఏదో చేశారు, ఆయన ఎందుకు చేస్తారు? అంత మంచి వాళ్ళు ఎవరన్నా చేస్తారా అసలు? అట్లా ఆయన ఏం వివాదాస్పదుడు కాదు, లేదంటే హిందూయిజాన్ని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడిన వ్యక్తి కాదు. అంతకుముందు ఎప్పుడు కూడా అసలు ఆయన ఎక్కడ నాకు ఒక ఇది కనపడలేదు వేరే కాంట్రవర్సీ కోణంలో పగడాల ప్రవీణ్ గారి గురించి. ఆయన ఇది కూడా చూస్తుంటే మనిషి సాత్వికుడిలాగా ఉన్నాడు. నా పాయింట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, స్ట్రైట్గా ఇది జరిగి ఉంటుంది అని ఎవరు చెప్పరేంటి? ఎవరు చంపుంటారని సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎవరు దాడి చేసి ఉంటారు? ఆ సందర్భం ఏంటి? ఆయన వెళ్ళిన దూరం ఏంటి? ఎట్లా వెళ్ళిండు? ఎవరు అంత ఇది చేసి ఆయన మీద ఎందుకు అటాక్ చేస్తారు? ఆయన ఏమైనా గొడవ చేసి ఛాలెంజ్ చేసి హిందూయిజం అంటే అది పనికి మాలిన మతం అని చెప్పి ఎవరితోనో గొడవలు పెట్టుకొని వాళ్ళు ఏదైనా ఛాలెంజ్ చేసి దమ్ముంటే నువ్వు రోడ్డు మీదకి రా, నీ అంతు చూస్తామని చెప్పి అంటే రండి సరే నేను వస్తున్నా అని చెప్పి ఆయన ఏమైనా బయలుదేరి అట్లా ఛాలెంజ్లు చేసుకొని అట్లా వెళ్ళింది కూడా అది ఏం కాదు కదా, అట్లా ఏం లేదు కదా. ఆయన వేరే సువార్త ఇది అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. అదొకటి అవుట్. అంటే నాకు వచ్చిన 4వ సందేశం నా హెల్త్ రీజన్ ఒకటి. హెల్త్ రీజన్ ఎందుకు అయి ఉండకూడదు? 45 ఏళ్ళు పైబడిన ఆయన, 45 ఏళ్ళు పైబడిందండి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఇదవుతుంది? రాజమండ్రి సైడ్ ఇంకా ఉంది. ఇదేమన్నా హైదరాబాదుకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో, సరే ఇటు చూసినా ఒక 100 కిలోమీటర్, ఆయన బయలుదేరిన ప్లేస్ నుంచి ఒక 100 కిలోమీటర్ లోపు కాదు కదా ఆయన పెట్టుకున్న డెస్టినేషను. పగడాల ప్రవీణ్ గారు, పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు పెట్టుకున్న డెస్టినేషను బైక్ మీద చాలా ఆయన ఒక రకంగా అది ఆయన ఇదిని ఆయనే పొందించుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ అటువంటి మంచి వ్యక్తులు ఉంటే సమాజానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలామందిని మార్చి, మార్చడం ఇన్ ద సెన్స్ మనస్తత్వాలను మార్చి దారి తప్పే వాళ్ళని అట్ట కాదమ్మా ఇట్లా వెళ్ళాలి, ఇట్లా నమ్మకం ఒక మంచి నడవడికతో జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అని చెప్పి బోధిస్తారు. తప్పేం లేదు, ఐ సపోర్ట్ దట్. అది అవసరం సమాజంలో. ఇవాళ రేపు రెస్ట్లెస్గా తయారవుతుంది. ప్రతి ఒక్కరు దేవుడి గురించి మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ దండాలు పూజలు చేస్తారు, ప్రేయర్లు చేస్తారు, కానీ జరిగే హింస జరుగుతూనే ఉన్నాయి, జరిగే పాపాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగే స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడా పాపభీతి రావట్లేదు. ఏది మనుషులకి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇంకా పగ ద్వేషాలు గ్రడ్జ్ పెరుగుతున్నాయి తప్ప కక్ష కట్టి మరి మనుషులను చంపడం ఇది చేయడం జరుగుతుంది. సరే అదొక చాప్టర్. అయితే మొత్తం మీద ఇంత మంచి మనస్తత్వం, ఇంత మంచి మనసు, ప్రేమ, దయ, కరుణ అంటే ఏదైతే క్రైస్తవ ఇదిలో జీసస్ చెప్తారో అవన్నీ కలగలిసిన వ్యక్తిగా నాకు అనిపించారు ఆయన ప్రవీణ్ గారు. ఆయన చంపే ఆవశ్యకత ఎవరికి ఉంటుంది అనేది నా ప్రశ్న. ఇప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఇది జరిగిపోయింది ఈ సందర్భంలో మాట్లాడేద్దాం అనే ఒక ఉత్సుకత కొంతమందిలో కనబడుతుంది తప్ప స్ట్రైట్ పాయింట్అవుట్ చేసి చెప్పండి ఎవరికుందా ఆయన చంపాల్సిన అవసరం ఏంటి? రాజకీయంగా సమస్య ఉందా? మతపరంగా ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేదంటే ఆయన ఏమన్నా తీవ్రంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నారా? ఏది ఒకవేళ బీజేపీ అంటే హిందూ మతం అని, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తే బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు దారుణంగా అటాక్ చేసి ఇది చేస్తారని ఒక వర్గపు ఆలోచన కూడా ఉన్నది. ఆరోపణలు ఉన్నాయా లేదా? అటువంటి ఆలోచన ఉంది కదా సమాజంలో, క్రైస్తవ సమాజంలో కొంతమందికి. సో అట్లా చూసుకున్న ఎవరు చేసి ఉంటారు, ఎందుకు చేస్తారు? ఆయన అంత తీవ్రంగా ఏమన్నా మాట్లాడిందా ప్రవీణ్ గారు? ఎప్పుడు మాట్లాడలేదు కదా. మరి ఇంకేంటి? నాకైతే ఈ ఇంత దూరం ప్రయాణం పెట్టుకోవడం, ఆ బుల్లెట్ మీద ఆయన అంత దూరం ప్రయాణం చేయడం వల్ల ఏదో జరిగింది, ఆరోగ్యపరంగా జరిగినటువంటి ఎఫెక్ట్గా నేను భావిస్తున్నా. ఇదైతే ఆయన్ని ఇది చేయాలంటే ఒకవేళ అసలు అంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిని హిందువులైనా ఇదైనా ఎవరు కూడా అట్లా దారుణంగా ఇచ్చేయాలని చెప్పి అయితే అనుకోరు. చంపేద్దాం లేదంటే ఇది అనుకోరు. ఇంకా జరిగితే ఏమైనా ఆస్తుపాస్తులు గొడవలు కానీ లేదంటే
కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రవీణ్ గారు, ఈ వివాహేతర సంబంధాల విషయాల్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది పాస్టర్లు కావచ్చు, లేదంటే కొంతమంది బాబాలు కావచ్చు, అందరూ ఉన్నారు. అటువైపు ఇటువైపు అండి, ఒక్కరికి మినహాయింపు నేను చెప్పను. ఇది ఒక సైడ్ చెప్పడం నా ఉద్దేశం కాదు. అటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఆయన వ్యక్తిత్వం మంచిది, మనస్తత్వం మంచిది, కంపాషన్ ఉన్నవాడు, హ్యుమానిటీ ఉన్నవాడు, పగడాల ఆయన ప్రవీణ్ గారు, ఆయన క్యారెక్టర్, ఆయన ఇది అదంతా కూడా చూస్తుంటే తెలుస్తున్నది. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపిస్తా ఉన్నాడు. ఒక 12 మంది పిల్లల్ని సాగుతున్నాడు అంటే మాటలు కాదుగా. ఇవాళ రేపు ఇటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో సాకాలంటే ఆయన నిజమైన క్రైస్తవ ఇదిగా నాకు అనిపించింది. కానీ ఇదే సందని చెప్పి అదేదో జరిగిపోయింది. అసలు అక్కడ ఏదన్నా సరే ఒక గొడవ అయింది, హిందూ ఇదికి క్రిస్టియన్ ఇదికి మధ్య గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో ఆయన పైన దాడి చేశారు. ఆ దాడిలో ఆయన ఇదయ్యారు, ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు అని ఏది అట్లా చెప్పడానికి ఏమన్నా ఉందా అంటే అది లేదు. ఆయన బైక్ మీద ప్రయాణం చేసి 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 చివరికి డెస్టినేషన్ రీచ్ అయ్యే దగ్గరికి వెళ్ళేసప్పటికి ఎటువంటి వాతావరణం ఇది? నాకైతే ఈ కోణాన్ని కూడా ఆలోచించమంటున్నాను నేను. ఇదే అయి ఉండకపోవచ్చు, కానీ ఇది ఆరోగ్యపరంగా బాగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి వాతావరణంలో వెళ్ళారు ఆయన వయసుతో చూసినప్పుడు. ఆయన ఏమి ఇప్పుడు ఆర్మీ నుంచి రాలేదు కదా. ఇది కనీసం టెంపరేచర్ తక్కువగా ఉన్న సీజన్ కూడా కాదు. మార్చి ఫిబ్రవరి ఎండింగ్ నుంచే ఎండలు పెరిగిపోయింది. తర్వాత హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క సిటీ దాటుతున్నప్పుడు టెంపరేచర్ లెవెల్స్ ఇంకా పెరుగుడే కానీ తరుగుడు ఉండవు. రాజమండ్రి అటు సైడ్ ఇంకా వైజాగ్ సైడ్ టూ మచ్గా ఉంటుంది జనరల్గా, ఇది సమ్మర్లో టెంపరేచర్ ఇది. సో ఇట్లా హూ కిల్డ్ ప్రవీణ్ గారు? ఇంత మంచి మనిషిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అది బుల్లెట్ మీద ఆయన ఎక్కడికో వెళ్తుంటే చంపితే ఎవరు చంపుంటారు? నాకు 4 డౌట్లు వచ్చింది. ఒకటి, క్రిస్టియానిటీ హేటర్స్. అంటే క్రిస్టియానిటీ అంటే గెట్టిన వాళ్ళు ఎవరైనా చంపుంటారని మీరు అనుకుంటున్నారా? రాయండి, మీ కామెంట్లు రాయండి. విత్ ఇన్ ద కమ్యూనిటీ, అంటే ఆ పాస్టర్ కమ్యూనిటీలోనే ఎవరైనా ఈయనంటే అసూయ, ద్వేషము, పగ పెంచుకున్నారా? ఈయనకు వస్తున్న పేరు చూసి. ఎందుకంటే మానవ సమాజంలో ఒకడు పెరుగుతూ ఉంటే తట్టుకోలేక అసూయతో రగిలిపోయే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. దానికి ఎవరో మినహాయింపు కాదు, పాస్టర్లు మినహాయింపు కాదు, బాబాలు మినహాయింపు కాదు, ఎవరు మినహాయింపు కాదండి. అది ఉంటుంది. అది ఇప్పుడు వేల సంవత్సరాల మానవ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనకి కనబడుతున్నదే కదా. మనకు మహాభారతం చూస్తే మొత్తం ఆ ద్వేషమే కదా దుర్యోధనుడిని అంత పతనం చేసింది. ఆ అసూయే కదా పాండవులు అంటే గిట్టదు. ద్వేషము, అసూయ, ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఇదే కదా అంత ఇది క్రియేట్ చేసింది. అట్లనే క్రైస్తవ ఇదిలో కూడా ఉండకూడదు అంటానికి ఆస్కారం లేదు. ఆ తోటి సమాజంలో కనిపించకుండా ఈయన మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఎవరన్నా కరెక్ట్గా ప్లాన్ చేసి మరి అట్లా ఏదో కొద్దిగా సినిమాటిక్ డౌట్లు వ్యక్తపరుస్తున్నారు కదా, ఆయన్ని ఫాలో అప్ చేసి ఆయన్ని చంపేసి ఆయన్ని స్థానంలో ఆయన లాగే ఆయన బట్టలు తొడిగి ఆయన అక్కడ తీసుకెళ్ళి ఆయన పడేశారు అది ఇది అని చెప్తా ఉన్నారు. అట్లా ఏమన్నా చేశారా? లేదంటే ఆయన కాకుండా సరే ఆయన అంటే గిట్టని వేరే మతస్థులు ఎవరైనా చేసి ఉంటారా? మతస్థులు అంటే మతానికి చెందిన ప్రముఖులు అనే డౌట్ మీకు ఉందా? మరి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా? దీన్ని కూడా విస్మరించలేం కదా. ఆస్తిపాస్తులు తగాదాలు ఇవాళ రేపు ఎటువంటి వాళ్ళైనా ఏదో రకంగా ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాల్లో కూడా ఏం జరుగుతుందో ఇది మనం చూస్తా ఉన్నాం. ఆస్తిపాస్తుల గొడవలకి ఎవరు అతీతం కాదని చెప్పడం ఉద్దేశం. మనకి గతంలో మన దేశపు కుబేరుడైనటువంటి మరి అంబానీ కుటుంబంలో కూడా అది జరిగింది. వ్యాపార కుటుంబాలు, ధనవంతుల కుటుంబాల్లో కూడా ఈ గొడవలు జరుగుతున్నాయి. దానికి తోడు ఇవాళ రేపు భూమి రేటు పెరిగిపోతుండడంతో ఈ రక్త సంబంధాల మధ్య భూముల కోసం పట్టపతలు జరుగుతున్నది వాస్తవం. అవునంటారా కాదంటారా? అట్లా ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయా? మరి ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెల్త్ రీజన్. ఇది ముఖ్యంగా అయితే నాకైతే
ఆయనకి ఈ ఆరోగ్యపరంగానే దెబ్బ కొట్టుంటుంది అని అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఈ వాతావరణం మనం 11 గంటలు దాటితేనే హైదరాబాద్లో కూడా ఇప్పుడు బైక్ మీద బయటికి వెళ్ళాలంటే చెమటలు దారులు అయిపోతుంది. అటువంటిది ఆయన 500 సుమారుగా 450-500 కిలోమీటర్ల దూరం బైక్ మీద ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళేటప్పుడు ఎట్లా తట్టుకుంటుంది బాడీ? 45 ఏళ్ళు మరి ఉంటే ఈ రోజుల్లో, వెనకటి జనరేషన్ కాదు మనంతా హైబ్రిడ్ జనరేషన్ కదా. వెనకట మన తాతలు ముత్తాతలు వాళ్ళు మంచి ఆర్గానిక్ ఫుడ్ తిని బతికారు. ఈ మంచి నీళ్లు మంచి గాలితోనే వాళ్ళు అద్భుతంగా బతకగలిగారు. మనలాగా అసూయ ద్వేషాలతోనూ లేదంటే తీవ్రమైనటువంటి కోరికలతో సంపాదించాలి, ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, లేదంటే ఎదుటివాడు అంత సంపాదిస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు అని ఈ తలనొప్పులు లేకుండా వాళ్ళకి ఉన్నంతలో హాయి బ్రతికారు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవన సరళి వాళ్ళని దీర్ఘాయుష్మంతులుగా చేసింది. కానీ మన జీవన శైలి, మన ఆలోచనలు, మన కోరికలు, మన గొంతెమ్మ కోరికలు, మన అసూయ, మన ద్వేషాలు ఇవన్నీ కూడా మనల్ని మన ఆయుష్ తగ్గిపోయేలాగా చేస్తున్నాయి. అవి ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాతావరణము మారిపోయింది. సో ఇట్లా నాకైతే కలిగిన సందేహాలు ఇవ్వండి. మరి మీకు ఏ విధమైన సందేహం, మీరు ఏది అనుకుంటున్నారో అది రాయండి. ఏదైనా జరిగి ఉండొచ్చు. పూర్తిగా ఆరోగ్యపరమైన కారణమే ప్రధాన కారణం అని నేను అనట్లేదు, కానీ మొత్తం మీద నిజంగా అటువంటి ఒక మంచి పాస్టర్ గారు ఆయన చనిపోవడం అనేది ముఖ్యంగా, ఎందుకంటే ఇవాళ రేపు సహాయం చేసేవాళ్ళు, తోటి వాళ్ళకి సహాయం చేయటం కోసం జీవించే వాళ్ళు తక్కువైతున్నారు. అటువంటి ఇదికి చెందిన మరి క్రైస్తవుడు, నిజమైన దైవజనుడుగా మరి చెప్తా ఉన్నారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆయన మృతి ఇలా ఆయన ముగింపు జరగడం అనేది, 45 ఏళ్లకే ఆయన ఇట్లా అవ్వడం అనేది నిజంగా నాకు బాధ కలిగిస్తున్నటువంటి అంశం. సరే, ఏదేమైనా కూడా మీరు వాస్తవంగా ఏమనుకుంటున్నారు? పొలిటికల్గా ఏదన్నా అయి ఉంటుందా? మరి క్రైస్తవం అంటే గెట్టిన వాళ్ళు ఎవరైనా దాడులు చేసి ఆయన ఇట్లా చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? తర్వాత మరి ఏమైనా ఆస్తిపాస్తుల గొడవల్లో ఏమన్నా, లేదంటే ఇది అయి ఉండొచ్చా? లేదంటే తోటి పాస్టర్లు అంటే ఆయన సమకాలికులలో పగడాల ప్రవీణ్ గారంటే గెట్టిన వాళ్ళు ఎవరన్నా ఇది చేసి ఉండొచ్చా? ఇట్లా ఆలోచన మీది ఓపెన్గా మీరు కామెంట్ల రూపంలో రాయండి. ఏదేమైనా కూడా ఆయన ఆత్మకి అయితే శాంతి కలగాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. ఒక మంచి దైవ సేవకుణ్ణి అయితే ఇప్పుడు ఆమె అన్నారు, మన వివేకానంద రెడ్డి గారి సోదరి ఒక మీడియా ఛానల్ మాట్లాడించినప్పుడు, దేవుడు రాసే స్క్రిప్ట్ వేరుగా ఉంటుంది, ఆయన ఎందుకు ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తాడో మనకు తెలియదు, అంతా దేవుడే చూసుకుంటాడు, ఖచ్చితంగా ఆయన నిజంగా కనుక ఇట్లా ఎవరైనా ఇట్లా అకారణంగా చంపి ఉంటే వాళ్ళకి శిక్ష కూడా దేవుడే వేస్తాడు అని చెప్పి అన్నారు. అదే నాకు నిజం అనిపిస్తుంది, ఒకవేళ అట్లా జరిగి ఉంటే. సో మరి ఏదేమైనా కూడా ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ని మన తెలుగు సమాజం, ముఖ్యంగా క్రైస్తవ సమాజం మిస్ అయింది. ఇది నిజంగా చాలా విచారకరమైనటువంటి ఇది. అయితే ఆయన ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అది పాస్టర్లనే కాదు, నాన్ పాస్టర్లనే కాదు, నేను చెప్పేది, నా రిక్వెస్ట్ ఏంటంటే మరీ అడ్వెంచర్లు ప్రయోగాలు చేయొద్దు. ఈ వాతావరణం మంచిది కాదు. సమ్మర్ అంతా కూడా బైకుల మీద దూరభారాలు ప్రయాణాలు పెట్టుకుంటే చాలా చాలా ప్రమాదం. డీహైడ్రేషన్ మనిషిని చంపేస్తుంది. గుండెపోట్లు సడన్గా వచ్చేస్తున్నాయి. గుండెపోటు కంటే డేంజర్ అయినటువంటి కార్డియాక్ అరెస్ట్ గురించి చెప్పనవసరం లేదు. అట్లా ఉన్న మనిషి అట్లానే పడిపోతాడు, అంతే, ఇంకా ప్రాణం పోద్ది. కార్డియాక్ అరెస్ట్ గురించి అప్పుడు మన తెలుగు హీరో సోమబాబు గారికి అదే కార్డియాక్ అరెస్టే, కుర్చీలో కూర్చున్నట్టు అయిపోయిందంట. అప్పుడు మనం టీవీలో చూసుంటాం అట్లా, అప్పుడు నాకు బాగా గుర్తుంది. అట్లా ఆ తర్వాత చాలా సంఘటనలు కూడా మనం చూస్తున్నాం వార్తాపత్రికల్లో. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వస్తే ఆ స్ట్రోక్ లెవెల్ని బట్టి కొద్దిగా గవ్వుకున్న ఆసుపత్రికి తీసుకెళ్తేనో, దానికి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయటమో, లేదంటే కొంచెం టాబ్లెట్ వేసుకుంటూనే కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ కార్డియాక్ పగడాల ప్రవీణ్ గారి ఆత్మకి క్రైస్తవ సమాజం కోరుకుంటున్నట్టుగా ప్రభుత్వాలు కేవలం ఇప్పుడు మిస్టరీ వీడిపోవటం అది ఇదని కాదు,
ఆయన కుటుంబానికి ఎంతో కొంత కనీసం ఒక 20 లక్షలైనా అటు మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డైరెక్ట్గా చెప్తే ఇటు రేవంత్ రెడ్డి గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే ఈయన మృతికి సంబంధించి ఈయన చేసే కార్యక్రమాలు 12 మందిని సాగుతూ ఉన్నాడంటే వెనక ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏమైపోద్ది? సో వాళ్ళందరికీ ఆర్థికంగా ఇప్పుడు సడన్గా ఎట్లా ఆ మెకానిజం అంతా నడిపించాలంటే, కాబట్టి మరి ఇటు సీఎం నుంచి అటు సీఎం నుంచి మరి చెరొక 25 లక్షలైన ఆర్థిక సహాయం ఈ మన పాస్టర్ ప్రవీణ్ గారికి అందజేయాలి అని చెప్పి అయితే నేను కోరుకుంటాను.